బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. అరే మన సినిమా ప్రమోషన్ కి రెడ్ ఎఫ్ఎం వచ్చాను రా. ఇప్పుడు బక్రా చేయాలి. అదే రా ప్రాంక్ కాల్ ఉండరు. బక్రా వచ్చాడు. సారీ ఆర్జే వచ్చాడు అని పోయి. ఓకే బ్రో, బగ్రా చేద్దాం. అదేంటి అది ఆర్జే రాజు కదా చేస్తాడు. కాంపిటీషన్ నువ్వు కూడా చేస్తున్నావు ఏంటి? స్ట్రోక్ మీద స్ట్రోక్. భయ్యా నువ్వు యూట్యూబ్ లో చూడలేదనుకుంటా, నేను చేసిన బక్రాలు మిలియన్స్ లో పోయాయి. దాని తర్వాతే సబ్స్క్రైబర్స్ కూడా డౌన్ అయ్యారని తెలిసింది. బక్రా చేద్దాం చేద్దాం. హలో హలో వెంకటేష్ గారండి. నేను అంబాజీపేట సర్కిల్ గానే మల్లికార్జున సెలవు ఉంటుంది కదండి, అక్కడ మాడుతున్నానండి. మీరు శ్రీనివాస్ గారు ఇచ్చారు, మీరు చిట్టి వ్యాపారం చేస్తారు కదా మీరు. అదేనా మీరు పెళ్ళి సెట్ అయింది, ఇంకా బ్యాండ్ మేళం అది మాట్లాడుతున్నారని అన్నారు. మన అంబాజీపేటలో నెంబర్ 1 బ్యాండ్ అండి మనది. మన బ్యాండ్ మీద కదా సినిమా వస్తుంది ఒకటి. అదే అండి కొంచెం మీ పెళ్ళిది కాలుగోర్లు కానీ అన్ని మనమే చూసుకున్నాం. పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ అయిందండి? ఏమన్నా నిన్న కూడా మాట్లాడారండి ఆయన. ఏమైందండి? మీరు డబ్బుల కోసం చూడకండి. అలా ఏమైందండి? అది కాదండి, ఇప్పుడు మనిషి బాగా చెప్పుకుంటే పోతుంటారు కదా. మాది వద్దులేండి, ఇప్పుడు వేరే వాళ్ళతోనే మాడదాం. అది ఏమైందండి? మీ బ్యాండ్ గురించి కాదు, మీ బ్యాండ్ గురించి మాకు తెలుసు. కట్నం దగ్గర ఏమైనా గొడవలు వచ్చినాయండి? కట్నం గురించి కాదు, మాకు కట్నం అసలే వద్దు అనుకున్నాం. ఎందుకు వచ్చింది లేదు, ఇప్పుడు నేనేదో బాధలో ఉంటే మళ్ళీ దాని గురించి రెచ్చగొడతాం. బాబు రెచ్చగొట్టం కాదు మా గురుగారు. మన ఊర్లోనే అసలు చిట్టి వ్యాపారం వెంకటేష్ గారు అంటే అసలు నెంబర్ 1 జరుగుతుంది పెళ్ళి. అసలు ఎక్కడ తగ్గకూడదు. ఆయన పంపించి కూడా మీకు ఫోన్ చేయలేదు, మీరే ఫోన్ చేయాలని ఇచ్చారండి సీన్ గారి నెంబర్ మీది. మా బ్యాండ్ నుంచి మల్లికార్జున గారు మాట్లాడండి. సెలూన్ ఆయనే అయినా మల్లికార్జున గారు అండి. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్కారం మల్లికార్జున గారు, చెప్పండి. అదండి హెయిర్ స్టైల్ ఏదైతే నేనైతే దగ్గరుండి చేస్తానండి. నేను హెయిర్ స్టైల్ చేసిన వాళ్ళు ఎవరికి ఇక అమ్మాయికి నచ్చకుండా అయితే ఉండదండి. ఎందుకు వచ్చిందండి? హెయిర్ స్టైల్ గురించి మాట్లాడద్దు ఇంకా. కాదండి, అబ్బాస్ కటింగ్ బాగా చేస్తానండి నేను. చిటికలే మాకు ఏ కటింగ్ వద్దండి బాబు. ఈ మీరు అర్జున్ రెడ్డి సినిమా చూసారా? మీరే చూసా అండి సినిమా చూసా. అంత జుట్టు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? మా మల్లికార్జున గారు జుట్టు మీద చేయాడంటే రథం తోల్లో పెరిగిపోతుందా? మీకు ఏ హెయిర్ స్టైల్ చేయమంటారు చెప్పండి? పెళ్లికి నెంబర్ 1 గా చేస్తాం మహేష్ బాబు లాగా. ఎందుకు? అదే లేదండి ఇక్కడ. ఏదండి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? జుట్టే లేదండి, జుట్టే లేదండి. అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది బట్టతలండి. అవునండి, మా విగ్గులు కూడా చేస్తామండి. ఇప్పుడు మనం కటింగ్ చేసిన తర్వాత జుట్టు ఊడిపోద్ది కదా ఇక్కడ. మన దగ్గర ఫెవికిక్ అది వేసి మంచి స్ట్రాంగ్ గా చేస్తాం మనం విగ్గులు అయ్యి. అది సపోజ్ పెళ్లిలో ఊడిపోతే ఏం చేయాలి? ఊడిపోకుండా సెట్ చేస్తాం అన్య. పిల్ల సెట్ అయ్యాక మీకు ఫోన్ చేస్తాను. పిల్లగాలంతే కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆ లక్ష్మేనండి సూపర్ ఉంటది అమ్మాయి. పాపం వాళ్ళ ఇంట్లో కూడా సంబంధాల కోసం చూస్తున్నారు. ఆ పిల్లకి కూడా బట్టలు ఉన్నవాడే చాలా ఇష్టం. మాకు సెట్ అవుతా ఇక్కడ ఉందండి లక్ష్మి. నమస్కారం అండి, మీ పేరు? వెంకటేష్ అండి. అయ్య బాబాయ్, నాకు వెంకటేష్ అంటే చాలా ఇష్టం అండి. బాగుందండి, థ్యాంక్స్ అండి. చూపు చాలు మన్మధుడా. అయ్య బాబాయ్ అలా అనకండి, సిగ్గెత్తుంది. మంచి ఆటగాళ్ళు. మీరు రెడ్ ఎఫ్ఎం ఉంటారండి? రెడ్ ఎఫ్ఎం లో ఒకసారి వెళ్తే ఇప్పతైలం పంగతైలం రంగరించి ఒకటి ఇస్తారండి ఆగం. అది తీసుకుని 2వ తారీఖున అంబాజీపేట సినిమా రిలీజ్ అవుతుందండి. మంచి సెంటర్ టికెట్లు బుక్ చేసుకుని ఆ జుట్టు రావడానికి ఆ తైలో రాసుకుంటా సినిమా చూసారంటే మీకు వచ్చేద్దండి. ఇంకా అర్థం కాలేదండి మీకు? ఎవరండి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది బ్రో. నేను సూర్య బ్రో, రెడ్ ఎఫ్ఎం రేడియో నుంచి జుట్టు గురించి ఎంత సీరియస్ తీసుకున్నాడు బ్రో. 2వ తారీఖున అంబాజీపేట రిలీజ్ అవుతుంది అండి. మీతో మాట్లాడింది ఎవరో తెలుసా? హాయ్ బ్రో, నేను సుహాస్ మాట్లాడుతున్నాను, కలర్ ఫోటో హీరో. ఇది అంబాజీపేట చూడండి, 2వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీతో మాట్లాడిన అమ్మాయి హీరోయిన్.
బాబు హీరోయిన్తో పాటు చేసేవాళ్ళను. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మి గారు. ఇక్కడ ఎలా కనెక్ట్ అయ్యారో సినిమాలు కూడా అలాగే కనెక్ట్ అవుతారులేండి. మా షోకి టికెట్లు పంపించేసేయండి. మీరు రెడ్ ఎఫ్ఎం వింటూ ఉండండి, మేము కాంటెస్ట్ రన్ చేస్తాం, టికెట్లు కూడా ఇస్తాం. అలాగేనండి. ఓకే. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.